వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. గన్నేరువరం మండలంలో శనివారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలు నిండి మత్తడి దూకడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో రహదారులు మొత్తం జలమయమయ్యాయి. వాహనదారులు ఎటు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నిసార్లు మండల నాయకులకు అధికారులకు విన్నవించినా ఇప్పటి వరకు ఎక్కడ కూడా వంతెనలు నిర్మాణం చేపట్టకపోవడంతో అష్టదిగ్బంధనంలో మండల ప్రజలు ఉన్నారు. ఈ సమయంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ఇక అంతే సంగతులు. గన్నేరువరం ఊర పెద్ద చెరువు నిండి మత్తడి పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మత్తడి ప్రాంతంలో వంతెన నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి గన్నేరువరం ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం ఇప్పటి ప్రభుత్వమైనా చొరవ తీసుకొని వెంటనే వంతెన నిర్మాణం చేపట్టాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఐ జిల్లా నాయకులు మీసం లక్ష్మణ్ యాదవ్ తెలిపారు. గన్నేరువరం మండల కేంద్రంలో ఈరోజు ఇక్కడ చెరువు మత్తడి దుంకుతా ఉన్నది. ఇక్కడ నుండి పోవడానికి ప్రజలకు అనేక అవస్థలు ఉన్నాయి. ఇక్కడ రేపు కొంత గంట అయితే ఇక్కడ నుండి బస్సులు రాకపోకలు బంద్ అయ్యే ప్రమాదం ఉంది కనుక ఇక్కడ రాజకీయ నాయకులు ఎన్నికలలో ఓట్లు అడిగి గత ప్రజలను మోసం చేస్తున్నారు తప్పితే ఇక్కడ బ్రిడ్జి కట్టలేకపోతున్నారు. ఇప్పటికీ 3 ఎమ్మెల్యేలు మారినారు. ఇప్పటికైనా మాకు బ్రిడ్జి అవుతుందా లేదా అనేటువంటిది మేము ఇలా ఈ రాజకీయాలను ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక స్థానిక ఎమ్మెల్యే అనేటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాకు వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. అదేవిధంగా స్థానిక ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు గన్నేరువరం గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ మండల కేంద్రానికి రావాలంటే అటు జంగపల్లి సైడ్ ఓరాలు, ఇటు పొత్తూరు సైడ్ ఓరాలు, 2 రాకపోకలు మాకు ఇబ్బందిగా మారింది. ఇక్కడ ప్రజలకు ఏదన్నా దవాఖానాలకు పోవాలంటే ఎమర్జెన్సీగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ బస్సులు రాకపోకలు బంద్ అవుతా ఉన్నాయి. ఇక్కడ బండ్లు సుతం వెళ్లే పరిస్థితి లేదు. ఇక్కడ వెంటనే మాకు గన్నేరువరం మండల కేంద్రానికి ఇక్కడ చెరువు దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా గన్నేరువరం గ్రామంలో చెరువు మత్తడి దుంకుతే ఎటు పోలేని పరిస్థితి, చుట్టుపక్కల గన్నేరువరం మండల కేంద్రానికి రాకపోకలు బంద్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ ప్రభుత్వాలు ఎప్పుడైనా బ్రిడ్జి నిర్మాణం చేపడతామని చెప్తున్నారే తప్ప ఇక్కడైతే బ్రిడ్జి నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈ అధికారులు ఈ ప్రభుత్వం వెంటనే మాకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పి గన్నేరువరం గ్రామ ప్రజలుగా కోరడం జరుగుతా ఉన్నది.